అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈనాటి దేవుని వాగ్దానము విలాప వాక్యాలు 3వ అధ్యాయం 31వ వచనం. ప్రభువు సర్వకాలము విడనాడాడు. దేవుని వాక్య ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు ఒకవేళ నేను విడిచిపెట్టేయచ్చు. మనుషులు నీ దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు, సుఖ సౌఖ్యాలతో ఉన్నప్పుడు, నీ దగ్గర ఉండి నువ్వు వేదనలు అనుభవిస్తున్నప్పుడు, కష్టాలు అనుభవిస్తున్నప్పుడు నేను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవచ్చు. నువ్వు అనుకున్నవారే నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నువ్వు అనుకోవచ్చు, నాకు అందరూ ఉంటారు, నా జీవితానికి చాలు అనుకోవచ్చు. కానీ నీ కష్ట పరిస్థితిలో అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు ఇంకా నా జీవితం ఎందుకు? నా అన్నవారే నన్ను విడిచిపెట్టేశారు. నాకు అన్నీ ఉన్నప్పుడు నాతో ఉన్నారు. ఏమీ లేని నిస్సహాయ స్థితిలో నేను ఉన్నప్పుడు నన్ను అందరూ విడిచిపెట్టేశారు. ఇప్పుడు నా జీవితం ఏంటి? నా బ్రతికేంటి? ఇంకా నేను ఏం చేయాలి అని అర్థం కాని స్థితిలో పోయే దినం నువ్వు ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటి అంటే, సర్వకాలము నిన్ను విడనాడను. నువ్వు ఎలాంటి స్థితిలో వెళ్ళినా, నువ్వు ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నా, దేవుడు నీకు తోడుగా ఉంటాడంటే. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు నిన్ను విడిచిపెట్టి నీ జీవితాన్ని గాయపరిచే దేవుడు కాదు. నువ్వు ఎలాంటి స్థితిలోనున్నా దేవుడు నీకు తోడుంటాడు. దేవుడు నిన్ను పట్టుకుంటాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడని చెప్తున్నాడు. ప్రభువు సర్వకాలము నిన్ను విడనాడాడంటాను. విడనాడని దేవుడు నీతో ఉన్నాడు.